జగద్రక్షకుడును మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు నామమునకే స్తుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునగాక. ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మంచిదండి, చాలా కాలం తర్వాత మరలా ఈ యొక్క వీడియోస్ చేయడానికి ఆ దేవుడు నాకు చూపించినటువంటి మహాకృపను బట్టి ఆ దేవునికి మహిమ కలుగునగాక. ఇంతకాలము వీడియోస్ చేయడానికి నేను స్పందించగలిగినంత విధానంలో ఆ రీతిలో వీడియోస్ ఏమి కనపట్టలేదు. అనగా క్రైస్తవుల మీద కానివ్వండి, క్రైస్తవుల దేవుడి మీద కానివ్వండి, మాట్లాడినవే మాట్లాడుతున్నారు, చెప్పినవే చెప్తున్నారు. అంతకంటే ఏమి కూడా లేవు. కాబట్టి స్పందించవలసిన అవసరం లేదని చెప్పని స్పందించలేదు, అంతే తప్ప మరి వాళ్ళు ఏదో పెద్ద విషయాలు మాట్లాడుతున్నారనేం కాదు. అయితే ఇప్పుడు మరలా చేయడానికి కారణం ఏంటంటే, ఈ యొక్క మరి మేధావుల్లా అనుకొని క్రైస్తవులను గురించి ఇష్టం వచ్చినట్టుగా బైబిల్ గురించి మాట్లాడుతున్నటువంటి వారి మాటలు విని కొంతమంది అమాయక హిందూ సహోదరులు, హైందవ సహోదరులు ఎక్కడ సత్యాన్ని విడిచిపెట్టి సత్యానికి దూరం అయిపోతారు అనేటువంటి భయంతో, అలాంటి ఒక ఆలోచనతో మరలా మరి వీరెవరైతే బైబిల్ దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారముగా మాట్లాడుతున్నారో వారికి కౌంటర్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. కాబట్టి మరలా వీడియో చేస్తున్నాను. దేవుని చిత్తమైతే మరి వీరు మాట్లాడే ప్రతి ఒక్క వీడియోకి నేను కౌంటర్ ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. సో దానిలో భాగంగా ఈరోజు లలిత్ కుమార్, ఆల్రెడీ మీరు తమ్మునేలు చూసే ఉంటారు, బైబిల్ గురించి మాట్లాడినటువంటి ఒక వీడియోను దానికి కౌంటర్గా నేను మాట్లాడబోతున్నాను. మొదటిగా ఈ కౌంటర్ ఇవ్వబోయే ముందు అసలు తను ఏం మాట్లాడాడో బైబిల్ గురించి ఆ యొక్క వీడియో మీకు చూపించి ఆ తర్వాత దానికి కౌంటర్ ఇస్తాను. దయచేసి ఆ వీడియోను మరి బైబిల్కి, అందులో ఉన్న క్యారెక్టర్లకి, అందులో ఉన్న పేర్లకి, నాకు, నా దేశానికి, నా పూర్వీకులకి ఏం సంబంధం లేదు. విన్నారు కదా? ఒరే, ఎన్ని వాళ్ళు విన్నారులే కానీ నేను ఒకటి అడుగుతున్నాను రా, నీకు దమ్ముంటే, నీకు నిజంగా గుడారంలో సిగ్గుంటే నువ్వు చెప్పరా, బైబిల్ అనేది ఈ దేశానికి సంబంధించిందే. బైబిల్లో ఉన్న ప్రతి వచనము, అది పాత నిబంధన కావచ్చు, కొత్త నిబంధన కావచ్చు, అన్నీ కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళకి కూడా పనికొస్తాయి, యావత్ ప్రపంచానికి సంబంధించినదే అని చెప్పేసి నువ్వు చెప్పరా. మరి యావత్ ప్రపంచం గురించి నాకు ఎందుకు కానీ భారతదేశానికి సంబంధించినదే అని చెప్పి నువ్వు చెప్పరా. ఎట్ట చెప్తావు చూస్తా. సిగ్గులేని యాదవ, నిజం చెప్తుంటే పొడుచుకొచ్చింది యాదవ కానకి. విన్నారు కదండి ఈ వీడియో రాధా మనోహర్ దాస్ అనేటువంటి ఒక మతోన్మాది మాట్లాడింది. దాన్ని హనీ జాన్సన్ గారు కోట్ చేస్తూ మరి మాట్లాడుతున్నప్పుడు ఇది లలిత్ గారు కాదు, మరి లలిత్ అక్కడ చిన్నోడే కాబట్టి దానికన్నా ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభుని భయంకరంగా దూషించాడు కాబట్టి దానికి రెస్పెక్ట్ అంటూ ఏం లేదు అతనికి. సో ఈ లలిత్ దాన్ని తీసుకొని ఏదో వెటకారంగా తాను ఏదో పెద్ద మేధావి అన్నట్లుగా దాని గురించి మాట్లాడుతున్నాడు. అదేంటది, బైబిల్కి ఈ యొక్క దేశానికి సంబంధం ఏమైనా ఉందా, ప్రపంచానికి ఏమన్నా దానివల్ల ఉపయోగం ఉందా, అసలు సంబంధం ఉందా, ప్రపంచం దాకా ఎందుకు, అసలు భారతదేశానికి ఈ దేశానికి ఏమన్నా సంబంధం ఉందా అన్నట్లుగా మాట్లాడి సత్యం చెప్తే పొడుచుకొచ్చిందంట. నాయన ఏం సత్యం నాయన నువ్వు చెప్పింది లలిత్? ఏదో పెద్ద మేధావి అనుకొని నీ మాటలకు మరి అమ్మాయికున్నటువంటి యొక్క హిందువులు ఏమన్నా సరే తల ఊపుతారేమో, కానీ నీవు మాట్లాడే ప్రతి ఒక్కటి బైబిల్ గురించి నీవు మాట్లాడే ప్రతి ఒక్క మాట బుర్ర తక్కువ మాటే. అందుకే ఆ టైటిల్తో థంబ్నెయిల్ పెట్టాను. బైబిల్ గురించి నీకు తెలిసింది సున్నా, అసలు ఏమీ తెలియదు. నీకే కాదు, మతోన్మాదులకి ఎవ్వరికి కూడా బైబిల్కి తెలియదు, అర్థం కాదు. ఓకే, ఇక నుంచి దేవుని చిత్తమైతే కౌంటర్స్ ఇస్తూనే ఉంటాను, చూస్తూ ఉండు. ఓకే, ఈ బుర్ర తక్కువ యొక్క ఆలోచనలు ఇవన్నీ కూడా. ఎందుకంటే ఎక్కడో దాకేందుకు ఒక చిన్న విషయమే నీతో చెప్పి బైబిల్లో ఉన్నటువంటి 1-2 విషయాలు మీకు చదివి వినిపిస్తాను. ఓకే, ఎట్లా చెప్తావో చెప్పు అన్నావు కదా హనీ జాన్సన్ గారిని, ఎట్లా చెబుతున్నావో విను కాస్త. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏమి తెలియదు. ఈ స్టేట్మెంట్ చెబుతున్నాను, ఈ బైబిల్ గురించి మాట్లాడినవన్నీ కూడా బుర్ర తక్కువ మాటలే. అవి నీవు మానేసుకుంటే నీకు బెస్ట్, నీకు గాలి పోకుండా ఉండిద్ది. సరే, ఇక నేను అంశంలోకి వెళ్తాను. నేను ఈ వ్యక్తులను దూషించడం అట్లా ఏముండదు, కానీ నీవు మాట్లాడేవన్నీ కూడా బుర్ర తక్కువ మాటలని చెప్తున్నా, అంతే.
వ్యక్తిగతంగా దూషించడానికి నేను ఇలాంటి వాడిని కాదు. నాకు ఇంత సంస్కారం నాకున్నది. ఓకే, అంశంలోకి వెళ్దాం. ఇక అసలు దేవుడు అనేటువంటి వ్యక్తి ఒక 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 వ్యక్తి ఉన్నప్పుడు ఆయన సర్వమును సృష్టించిన వాడై ఉన్నాడు. సర్వ సృష్టిని ఆ దేవుడే చేశాడు. దేవుడు అనేటువంటి మాట, ఓకే, నేను ఆ ఒక్క మాట పదాన్ని ఉపయోగిస్తున్నాను. ఇక దీని విషయంలో ఎవరైనా సరే ఈ యొక్క మాటను బట్టి అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను. ఎందుకంటే హైందవులు కానీ, ముస్లిమ్స్ కానీ, క్రైస్తవులు కానీ, మరి ఎవరైనా కానివ్వండి, దేవుడని మన మాట అందరూ కూడా ఉపయోగించుకుంటారు. దేవుడే సర్వమును సృష్టించడం అనేటువంటి మాట అందరూ మరి యాక్సెప్ట్ చేసి తీరాల్సిందే. తర్వాత దాని పేరు తర్వాత పెట్టుకుందాం. ఓకే, ఈ దేవుడు అనే వ్యక్తి సర్వమును సృష్టించినప్పుడు, సర్వలోకాన్ని ఆయనే సృష్టించినప్పుడు, ఆయన సృష్టించినటువంటి ఆ ప్రారంభ దినాల్లో ఆకాశము, భూమి ఇవి మాత్రమే ఉన్నాయి. ఓకే, ఆయన ఒక్కడు మాత్రమే సృష్టించాడు. ఆయన సృష్టించినటువంటి ఆ దేవుడు ఆయన ఏదన్నా మాట్లాడితే సర్వ సృష్టికి ఆ మాటలు వర్తిస్తాయి. సర్వ సృష్టిని దృష్టిలో పెట్టుకొని ఆ దేవుడు మాట్లాడతాడు. ఉన్న ఒక్కగానొక్క దేవుడు, ఏకైక దేవుడు, తను ఏది మాట్లాడినప్పటికీ సర్వ సృష్టికి అవి వర్తిస్తాయి. సర్వ సృష్టిని దృష్టిలో పెట్టుకొని ఆ దేవుడు మాట్లాడతాడేది కానీ ఒక తెగకి, ఒక దేశానికి వారి వరకే మాట్లాడే ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు ఎప్పుడు కూడా భవిష్యత్తు జ్ఞానం కలిగి ఉండి అందరికీ ఆయన సమానమే. మనుషులందరూ ఆయన దృష్టిలో సమానమే కాబట్టి ఆయన మాట్లాడిన మాట, ప్రతి ఒక్క మాట అందరికీ వర్తిస్తుంది. ఓకే, దేవుడు బైబిల్ ప్రకారంగా ఒకరి నుండి సమస్త జాతులు బయటకు వచ్చారు. ఒక వ్యక్తి నుండి దేవుడు ఒక వ్యక్తిని సృష్టించాడు. ఓకే, తర్వాత బైబిల్ ప్రకారంగా ఆదాము హవ్వల దగ్గర నుంచి అందరూ కూడా వచ్చారు. ఆ దేవుడు మాట్లాడేటప్పుడు ఏ మాట మాట్లాడినప్పటికీ సర్వ సృష్టికి మాట్లాడాడు, సర్వ సృష్టి కొరకు మాట్లాడాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట సర్వ సృష్టికి వర్తిస్తుంది. కాబట్టి ఆ దేవుడు మనిషిని సృష్టించినప్పుడు, ఈ సృష్టిని చేసినప్పుడు అంతా కూడా ఒకటిగానే చేశాడు తప్ప దేశాలుగా, ప్రాంతాలుగా, కులాలుగా, మతాలుగా చేయలేదు. ఆ తర్వాత జనము విస్తరించిన కొలది, మానవులందరూ కూడా విస్తరించిన కొలది, ఎంతోమంది వాళ్ళు మరి మానవ జాతి ఎదుగుతున్న కొలది ఈ మానవులు మాత్రమే దేశములుగా విడిపోయారు. బైబిల్లో చెప్తున్నది ఒకానొక టైంలో ఈ యొక్క ఖండమంతా కూడా ఒకే ఖండాలుగా కానివ్వండి, దేశాలుగా విభాగింపబడిందని చెప్పని జనము ఎదుగుతున్న కొలది వారు గ్రూపులుగా వెళ్ళిపోయారు. ఓకే, వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోతూ వచ్చారు. కాబట్టి ఆ ప్రాంతాల పేర్లు వారికి అవసరం వచ్చిన కొలది వారు ప్రాంతాలుగాను విడిపోయారు. ఓకే, ఆ తర్వాత వచ్చింది దేశాలు కానీ ఇవన్నీ కూడా. కానీ వీటన్నిటికీ కూడా ఒకే ఒక వ్యక్తి, దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట కూడా అందరికీ వర్తిస్తుంది. అంతే తప్ప ఓకే నీ యొక్క బైబిలు ఇదే సంబంధించిందా అని అంటే దేవుని మాట ఎప్పుడు కూడా అందరికీ సంబంధించింది. సో ఈ మాట చెప్తున్నప్పుడు నీవు అనుకోవచ్చు, మరి ఏమైనా అనుకోవచ్చు, కానీ మేము చెప్తున్న మాట ఏంటంటే బైబిల్ అనేది ఆ నిజమైనటువంటి ఏకైక దేవుని యొక్క మాట. ఈ భూమి కానివ్వండి, లేదా సర్వ సృష్టిలో బైబిల్ తప్ప వేరే మాట ఏది కూడా దేవుని మాట కాదు. ఇది క్రైస్తవునిగా ఓకే నేను ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. బైబిల్ తప్ప దేవుడు ఓకే సర్వ సృష్టిలో ఓకే సంపూర్ణమైనటువంటి ఆయన ప్రత్యక్షతో కూడినటువంటి మాటలు బైబిల్ మాత్రమే ఉన్నాయి. ఆ దేవుని యొక్క బైబిల్లో ఉన్నటువంటి మాటలు, దేవుని వాక్కుగా ఉన్నటువంటి ఈ మాటలు సర్వ సృష్టికి సంబంధించింది. ఓకే, ఏం లలిత్ వింటున్నావా? నువ్వు ఎట్లా చెప్తావో చెప్పంటున్నావు, చెబుతున్నా విను. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట సర్వ సృష్టికి సంబంధించింది. కాబట్టి సర్వ సృష్టిలో ప్రపంచమంతటా అన్ని చోట్ల యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటున్నారు. బైబిల్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది. ఒకవేళ నువ్వు నమ్ముతున్న వారు గ్రంథాలు ఇక్కడే ఉన్నాయేమో, దాని గురించి నేను మాట్లాడను. ఓకే, దాని గురించి మాట్లాడడం నాకు అవసరం కూడా లేదు. బైబిల్ గురించి మాట్లాడేవి కాబట్టి నేను దాని గురించే మాట్లాడుతున్నాను. బైబిల్ దేవుని వాక్కు, ఇది లోకమంతటికి కూడా, ఆకాశానికే కానీ భూమి మీద కానివ్వండి, ఈ యొక్క మాట మాత్రమే దేవుని యొక్క మాట. సో
సో ఆ బైబిల్లో ఉన్న ప్రకటించబడినటువంటి దేవుడు, బైబిల్లో చెప్పబడిన దేవుడు మాత్రమే ఏకైక దేవుడు. ఆయన మాటే బైబిల్ మాట. అది ఈ యొక్క సర్వ సృష్టికి మరియు సర్వ సృష్టిలో ఉన్నటువంటి దేవుని యొక్క మాట అందరికీ సంబంధించింది. ఆ దేశం ఈ దేశం అనేది అనే భేదం ఏమీ కూడా లేదు. సో ఇప్పుడు ఈ బైబిల్లో చెప్పబడినటువంటి ఈ దేవుడే ఆయన వాక్కుగా, మరి బైబిల్ అంతా కూడా ఆయన వాక్కుగా ఉన్నది కాబట్టి బైబిల్లో ఆయన నేరుగా మాట్లాడే మాటలు ఉన్నాయి, ప్రవక్తల ద్వారా మాట్లాడే మాటలు ఉన్నాయి, వివిధ రకాలుగా మాట్లాడే మాటలన్నీ కూడా బైబిల్లో ఉన్నాయి. ఈ మాట మరి సర్వము సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క మాట అని నేను చెప్తున్నప్పుడు ఆయనే సర్వ సృష్టికి అంతటికి కూడా బైబిల్లో ప్రకటించిన దేవుడే అని చెప్పని ఆయనే చెప్పుకున్న మాటలు నేను ఈ సమయంలో మీకందరికీ ఎవిడెన్స్గా చూపిస్తాను. దయచేసి వినండి. రెఫరెన్స్తో సహా మీకు వాక్యాన్ని చదివి మరి వినిపిస్తాను. ఓకే, మొదటిగా కీర్తనల గ్రంథము, కీర్తనలు 47వ కీర్తన 7వ వచనం. దయచేసి చూడండి. 47వ కీర్తన 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. సర్వభూమికి, భూమి అనేది ఎక్కడైతే ఉన్నదో అంత భూమి అంతటికి కూడా ఆయన రాజయ్య ఉన్నాడంట. ఓకే, మరలా ఇంకొక మాట, అది ఇంతకుముందు చదివింది పాత నిబంధన, ఇప్పుడు చదువుతున్న క్రొత్త నిబంధనలో మాట. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఇది ఆయన రాశాడు కదా, ఈయన రాశాడు అని చెప్పొద్దు. దేవుడే తన ప్రవక్తల ద్వారా రాయించాడు. ఆ మాట ఏంటంటే, ఆకాశమందైనను, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి, ఆయన నుండి సమస్తమును కలిగెను. ఓకే, ఆ దేవుడి నుంచి సమస్తమును కలిగాను. సమస్తం అంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కటి కూడా కలిగాను. ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఓకే, ఆకాశం మీద కానీ భూమి మీద కానీ దేవుడు ఒక్కడే. ఆయన మాట్లాడిన మాటే బైబిల్. ఈ బైబిల్ సర్వ సృష్టికి ఓకే ఉన్నటువంటి దేవుని యొక్క వాక్కు, సర్వ సృష్టికి కొరకు, ఓకే, సర్వ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి మానవాళి కొరకు ఉన్నటువంటి వాక్కు ఈ యొక్క బైబిల్ గ్రంథం. ఓకేనా? మరొక మాట చదువుతున్నాను, వినండి. ఆది కాండము 14వ అధ్యాయము 23వ వచనం. ఆకాశమునకును భూమికిని సర్వ సృష్టికర్తయను సర్వోన్నతుడను దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేయుచున్నాను. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైన యెహోవా. ఈయన ఎవరంటే ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడును దేవుడైన యెహోవా. సర్వ సృష్టికి యెహోవా దేవుడు. బైబిల్లో చెప్తున్నటువంటి దేవుడే సృష్టికర్త, ఆయనే సర్వోన్నతుడు. ఆకాశాన్ని భూమిని సృష్టించింది ఆయనే. ఆయన తన మహత్తు గల మాట చేత సమస్తాన్ని సృష్టించాడు, సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు దేవుని యొక్క వాక్కు చేత. బైబిల్ భారతదేశం సంబంధించింది అని అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరిని సృష్టించింది బైబిల్లో చెప్తున్నటువంటి ఆ దేవుడే. ఓకేనా? ఆ దేవుడు ఈ యొక్క బైబిల్ని సర్వ సృష్టికి అందించాడు. సర్వ సృష్టి కొరకు ఈ బైబిల్ ఉన్నది. బైబిల్లో దేవుని యొక్క వాక్కు ఉన్నది. బైబిల్ మాత్రమే సర్వ సృష్టికి ఏకైక దేవుని వాక్కు కలిగినటువంటి ఒక గ్రంథము. ఈ యొక్క బైబిల్ గ్రంథము సర్వ సృష్టికి మూలాధారము. దేవుని యొక్క మాటలు వినటానికి, లేకపోతే క్రమముగా నడవటానికి, పరిశుద్ధముగా నడవటానికి, సిస్టమేటిక్గా ఎథికల్ వాల్యూస్తో నడవటానికి ఓకే ఇవ్వబడినటువంటి ఏకైక గ్రంథం. సర్వ సృష్టికి, భారతదేశానికి మాత్రమే కాదు, ఒక తెగకు, ఒక మతానికి, ఒక కులానికి మాత్రమే కాదు, సర్వ సృష్టి. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా సరే లలిత్, ప్రతి ఒక్క దేశంలో ఎంతో కొంతమంది క్రైస్తవులు ఉంటూనే ఉంటారు. ఎందుకంటే ఈ బైబిల్ దేవుని వాక్కుగా ఉన్నటువంటి ఈ బైబిల్ సర్వ సృష్టి కొరకు ఇవ్వబడినటువంటి దేవుని యొక్క మాట. మరలా ఇంకొక మాట చదువుతున్నాను, విను. సంఖ్యాకాండము 27వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు మోషే యెహోవాతో ఇలా అనెను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా,
ఓకే. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లన్నాడు, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా. ఓకే, సమస్త మానవుల ఆత్మలకు దేవా అని మోషే భక్తుడు ప్రార్థిస్తూ వచ్చాడు యెహోవా దేవుణ్ణి. అంటే మానవులు ప్రతి ఒక్కరికి యెహోవా దేవుడే, బైబిల్ చెప్పబడిన దేవుడే దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు. ఓకే, ఆ దేవుడు మాట్లాడిన మాట సర్వ సృష్టికి ఆధారము, సర్వ సృష్టికి అది కావలసినటువంటి మాట. దీనికి సంబంధించిందనే కాదు, సర్వ సృష్టికి సంబంధించింది. దేవుడు ఒక్కడే, ఆయన మాట్లాడిన ప్రతి మాట సర్వ సృష్టికి సంబంధించింది. అది బైబిల్ మాత్రమే కాబట్టి. ఓకే, ఎన్నిసార్లు చెప్పుకున్నా ఈ మాటే. మరి ఒక మాట చదివి నేను చివరిగా ఈ బైబిల్ వచనంలో మీకు చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉన్నాయి. బైబిల్లో చెప్పబడినటువంటి దేవుడు మాత్రమే ఒక ఏకైక దేవుడని. ఇక్కడ ఇంకొక మాట చదువుతున్నాను, విను. బైబిల్ నుంచి మీకు ఆధారం చూపిస్తున్నా. యెషయా గ్రంథం 45వ అధ్యాయం. ఇది మీరు రాస్తున్నారని చెప్పనొద్దు, దేవుడే వ్రాయించాడు. ఓకే, దీనివల్ల ఏమి లాభమో నేను ఇంకొక వీడియో చేస్తాను. ఓకే, బైబిల్ వల్ల లాభం ఏంటో నేను ఇంకొక వీడియో ఆధారాలతో సహా నీకు చేస్తాను. ఓకే, ప్రస్తుతానికి సంబంధం ఏంటనే మాట అన్నావు కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నా. 18వ వచనం నుంచి చదువుతున్నాను, శ్రద్ధగా విను. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. కాస్త మండుద్దేవో నీకు, బైబిల్ చెప్తున్నటువంటి మాటలు ఇవి. బైబిల్ మొత్తం, బైబిల్ సర్వ సృష్టికి అవసరమైనటువంటి యొక్క దేవుని వాక్కు. బైబిల్ తప్ప దేవుని యొక్క వాక్కు ఈ సృష్టిలో ఏది కూడా లేదు. దీనిలోనే సత్యం ఉన్నది, దేవుని వాక్య సత్యం. దానివల్ల లాభం ఏమిటో, సర్వమానవాళికి లాభం ఏమిటో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఓకే, ఈ యొక్క మాటలు విను, అవసరమైతే చదువుకో. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగ చేసి దానిని సిద్ధపరచి స్థిరపరచను. నిరాకారముగా నుండినట్లు ఆయన దానిని సృజింపలేదు, నివాస స్థలమగునట్లు దానిని సృజించను. ఆయన సెలవిచ్చినదేమనగా, యెహోవాను నేనే. దేవుడు చెప్తున్న మాట, యెహోవాను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. అంధకార దేశములో మరుగైన చోటున నేను మాట్లాడలేదు. ఓకే, మాయా స్వరూపుడైనట్టుగా నన్ను వెదకుడని యెహోవా యాకోబు సంతానముతో నేను చెప్పలేదు. నేను న్యాయమైన సంగతులను చెప్పువాడను, యథార్థమైన సంగతులను చెప్పువాడను అగు యెహోవాను నేనే. యథార్థమైన సంగతులు, న్యాయమైన సంగతులు, యథార్థమైన సంగతులు చెప్పేటువంటి ఓకే ఏకైక దేవుడు, బైబిల్లో చెప్పుతున్నటువంటి దేవుడు, క్రైస్తవం నమ్మేటువంటి దేవుడు. ఇది దేవుడు చెప్తున్నమాట డైరెక్ట్గా. ఇలాంటి మాటలు వేరే చోట చూపించు నాకు. ఓకే, దీని అంతకుంటే ఎక్కువ మాట్లాడతలేదు. ఓకే, సో మరి ఒక మాట 21వ వచనం. మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధికి తెలియచేయుడి. వేరే వారితో చెప్తున్న మాట. జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దానిని ప్రకటించిన వాడెవడు? యెహోవానగు నేనే కదా. నేను తప్ప వేరొక దేవుడు లేడు. నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేను తప్ప మరి ఏ దేవుడునూ లేడు. ఇంత డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఇది నిజమైనటువంటి దేవుడు మాత్రమే ఆ విధంగా స్టేట్మెంట్ ఇవ్వగలడు. మరలా 22వ వచనం చదవండి. ఈ వచనం చదివి ఆపేస్తాను. భూదిగంతముల నివాసులారా, అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. దేవుడు నేనే అంటున్నాడు, బైబిల్లో ఉన్న దేవుడు. ఓకే లలిత్, ఆయనే చెప్తున్నాడు నేరుగా, నేనే దేవుడిని. సర్వ సృష్టికి ఆయనేటువంటి దేవుడు, సమస్తము కలుగు చేసింది ఆయనే. ఆయన మాట సర్వ సృష్టికి అవసరం. ఆ భూమి మీద ఆయన వాక్కుతో కూడిన గ్రంథం ఏదైనా ఉందంటే అది బైబిలే. అది నీకు నాకు కాదు, నీకు నాకు మాత్రమే కాదు, ఒక తెగకు ఒక మతానికి మాత్రమే కాదు, లోకమంతా చదివి పాటిస్తున్నటువంటి గ్రంథము బైబిల్ గ్రంథం. ఈ యొక్క లోకంలో, ఏ ప్రపంచంలో ఏ మారుమూల కన్నా వెళ్ళు, తప్పకుండా బైబిల్ దొరుకుతుంది. వారు వీరని భేదం లేకుండా
ప్రతి ఒక్కరు బైబిల్ని పట్టుకొని నడుస్తున్నారు, బైబిల్ నమ్ముతున్నారు, బైబిల్ని బట్టి తమ జీవితాలు మార్చుకుంటున్నారు, బైబిల్ని నమ్ముతున్నారు, దేవుని వాక్కుగా నమ్ముతున్నారు. ఇది అందరికీ అవసరమైంది కాబట్టి కుల మత భేదం లేకుండా, దేశ ప్రాంతీయ భేదం లేకుండా, వ్యక్తులు జాతులు భేదం లేకుండా ఇది అందరికీ తగినది. నీకు మాత్రమే ఓకే. ఈ స్టేట్మెంట్స్ ఇవ్వటం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఓకే, ఎందుకంటే నా తోటి హైందవ సహోదరులు హర్ట్ అవుతారేమో. భారతదేశానికి కొరకు మాత్రమే కాదు, భారతదేశానికి కూడా 100% బైబిల్ అవసరం. బైబిల్ భారతదేశానికి మాత్రమే కాదు, సర్వ ప్రపంచ సర్వ సృష్టికి బైబిల్ అవసరం. మరి దేవుని యొక్క మాట వీళ్ళకి సంబంధించింది, వాళ్ళకి సంబంధించింది కాదు. ప్రాంతానికి, ఒక తెగకు, ఒక జాతికి, ఒక జనాంగానికి, ఒక దేశానికి సంబంధించింది కాదు. ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క దేవుడు ఉండడు, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క రకాల దేవుని మాటలు ఉండవు. దేవుడు ఒక్కడే, ఆయన మాట్లాడే ప్రతి మాట సర్వ సృష్టికి సంబంధించిందే, సర్వ సృష్టికి అవసరమే, సర్వ సృష్టికి కావాల్సిందే. కాబట్టి ఈ యొక్క బుర్ర తక్కువ మాటలు మాట్లాడద్దు. కనీసం దేవుడు ఒక్కడే అన్న విషయం నీకు వస్తే, ఆ ఒక్కడైనటువంటి దేవుడు సర్వ సృష్టిని చేసి ఉండాలి, సర్వ సృష్టితో మాట్లాడి ఉండాలి, సర్వ సృష్టికి ఒక వచనం ఇచ్చి ఉండాలి, ఆయనకు వాక్యం ఇచ్చి ఉండాలి, ఆయన యొక్క ధర్మశాస్త్రం ఇచ్చి ఉండాలి. అలాంటి ధర్మశాస్త్రం ఇచ్చినటువంటి గ్రంథమే సర్వ సృష్టికి, సర్వమానవాళికి ఏ యొక్క దేశ భేదం లేకుండా అందరికీ ఇచ్చినటువంటి దైవ వాక్కు బైబిల్ గ్రంథం. ఇది అందరికీ సంబంధించింది. మరో తక్కువ మాటలు మాట్లాడద్దు లలిత్. ఓకే, దీనికి ఏం సంబంధించింది? ఏం సత్యం చెబితే పొడుచుకొచ్చింది. ఏది నువ్వు చెప్పే సత్యం? బైబిల్ గురించి నువ్వు మాట్లాడే ప్రతి ఒక్కటి కూడా అబద్ధమే. నేను నేరుగా చెప్తున్న మాట, అబద్ధం చెబుతున్నావు. సో నా తోటి మరి భారతీయ సహోదరులకు, హైందవ సహోదరులకు నేను మరి వినయముతో, తగ్గింపుతో చెప్తున్న మాట, దయచేసి ఇలాంటి లలిత్ కుమార్ లాంటి మతోన్మాదులు మరి బైబిల్ గురించి వ్యాఖ్యానం చేసేవన్నీ కూడా అబద్ధాలు. వాటిని నమ్మకండి. మీ జీవితాల్లో చాలా నష్టపోతారు, మీ జీవితాలను మరి కోల్పోటే అవకాశం కూడా ఉన్నది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా మాట్లాడద్దు ఎప్పుడు కూడా. దేవుని మాటలను కాదనకూడదు, దేవుని మాటలను తిరస్కరించకూడదు. కాబట్టి మీకు చెప్తున్న విషయం, దేవుడు ఒక్కడే, ఆయన మాట్లాడితే అందరి కొరకు మాట్లాడుతుంది. ఎందుకంటే అందరినీ చేసింది ఆ దేవుడే కాబట్టి, ప్రతి మానవుని చేసింది ఆ దేవుడే కాబట్టి, ఆ దేవునికి బియాండ్ ఏమీ కూడా లేదు. అన్నీ కూడా ఆయనకు ఆధీనంలో ఉన్నాయి. కాబట్టి అందరినీ సమానంగా ప్రేమించేటువంటి ఆ దేవుడు తన యొక్క వాక్కును అందరికీ ఇచ్చాడు. ఓకే, ఉదాహరణకి వ్యభిచారం చేయొద్దు అని అంటే ఓన్లీ భారతదేశం వాళ్ళ వరకు మాత్రమే కాదు, ఎవరు కూడా చేయొద్దు వ్యభిచారం అనేది. దొంగతనం ఎవరు చేయొద్దు. పొరుగువారిది ఏది కూడా ఆశించొద్దనంటే, ఏ దేశం వారైనా సరే వారి పొరుగువారిది ఏది కూడా ఆశించొద్దు. ఇలాంటివి ఎన్నో బైబిల్లో ఉన్నాయి. న్యాయ విధులు ఉన్నాయి, ధర్మశాస్త్రం ఉన్నట్టు విధులు ఉన్నాయి. మానవుడు ఏం చేయాలి, ఎలా జీవించాలి, దేని కొరకు జీవించాలి, అసలు ఆయన మానవాళి యొక్క మరి తన యొక్క జీవితానికి మరి జీవిత గురి ఏంటి, గమ్యం ఏంటి, ఇవన్నీ కూడా బైబిల్ తెలియజేసింది. బైబిల్ వల్ల లాభం ఏమిటో ఈసారి వీడియోలో నేను తెలియజేస్తాను. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని యొక్క మాటలు తిరస్కరించకండి. సర్వ సృష్టికి ఏకైక దేవుడు ఇచ్చినటువంటి వాక్కు బైబిలు, అది అన్ని దేశాలకు సంబంధించింది. కాబట్టి దేశానికి ఒక దేవుడు ఉండి దేశానికి ఒక గ్రంథం ఉండదు, ప్రాంతానికి ఒక గ్రంథం ఉండదు. ఓకే, ప్రాంతానికి ఒక గ్రంథం ఉండదు, దేశానికి ఒక గ్రంథం ఉండదు. దేవుని యొక్క వాక్కు అందరికి సంబంధించింది. కాబట్టి దయచేసి ఈ మతోన్మాదులు దేవుని నుండి సత్యవాక్కు నుంచి దూరం చేయడానికి మిమ్మల్ని ప్రయత్నిస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించి సత్యమేంటో గ్రహించి సత్యాన్ని నమ్మండి. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అలాంటి కృప దేవుడు మీకందరూ కూడా దయచేయుగాక. ఆమేన్.